సిద్దిపేటలోని ఆర్ఎన్బి, ఆర్టీసీ, మున్సిపాలిటీకి, కొత్త బస్ స్టాండ్లోనే ఉన్న సమస్య కంటికి కనపడడం లేదా? వాళ్ళకు ప్రాబ్లం అయితేనే చేస్తారా? ప్రయాణికులకు ప్రాబ్లం అయితే పట్టించుకోరా? సిద్దిపేటకి ఏంటి కర్మ? గత 3 నెలల నుండి డ్రైనేజ్ లీక్ అవుతూనే ఉంది, రోడ్డు డ్యామేజ్ అవుతూనే ఉన్నది, బస్సులు ఖరాబ్ అవుతూనే ఉన్నాయి. అయినా కూడా ఈ 3 డిపార్ట్మెంట్లకి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఒకసారి ఈ 3 డిపార్ట్మెంట్లు కలిసి బస్సులో కూర్చొని బస్ స్టాండ్ దాటండి, సమస్య ఎలా ఉందో తెలుస్తుంది. ప్రయాణికులు బస్సులో కూర్చొని బస్సు దాటుతుంటే వాళ్ళ పంటి కింద నాలుక గిట్ట ఉంటే నాలుక తెగిపడేలా ఇక్కడ సమస్య ఉంది. మీరు చూస్తున్నది ఇదంతా మోరండి. ఈ మోరు మీద స్లాబ్ వేశారు. ఆ స్లాబ్ ఆల్రెడీ సగం కుంగిపోయింది. అంత వెయిట్ బస్సు స్లాబ్ మీద పడ్డప్పుడు బస్సు కూడా మొత్తం అందులో పడే అవకాశం ఉన్నది. చాలా పెద్ద ప్రమాదం కూడా అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఇంత పెద్ద సమస్య ఉందని పేపర్లో వస్తే చెయ్యరు, సోషల్ మీడియాలో వస్తే చెయ్యరు, మరి ఎప్పుడు చేస్తారు? వారం రోజుల్లో ఈ కొత్త బస్ స్టాండ్ సమస్య పరిష్కరించకుంటే మేమే సిద్దిపేట ప్రజలు అందరము కలిసి తలాయిని చందా వేసుకొని ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఇట్లు మీ దీప్తి నాగరాజ్, 39వ వార్డు కౌన్సిలర్, సిద్దిపేట.